మన ఛానల్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇంతవరకు ఎవరు చెయ్యింది. రిమోట్ కంట్రోల్ కార్కి కెమెరా అటాచ్ చేసి ఒక దెయ్యాలు తిరిగే స్కూల్ లోపలికైతే పంపించబోతున్నాం. దెయ్యం పట్టిన మహిళ కెమెరాలో రికార్డ్ అవుద్దా లేదా ఈరోజు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఈ గోస్ట్ హంటింగ్ వీడియోలో ఏంటంటే ఎవ్వరు ఇంతవరకు ట్రై చేయాలన్నమాట మన గోస్ట్ హంటింగ్ వీడియోస్లో అనేది. హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ, నేను జోక్గా అంటున్నాను, అమెరికన్లో ఇంగ్లీష్ యూట్యూబర్స్ కానీ, మన హిందీ యూట్యూబర్స్ కానీ, తెలుగు యూట్యూబర్స్ కానీ ఎవ్వరూ ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. బేసిక్గా గోస్ట్ హంటింగ్ అంటే ఏంటి? ఒక పర్సన్ కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ కెమెరా పట్టుకుని లైట్ ఆన్ చేసుకుని బంగ్లా మొత్తం తిరుగుతూ ఉంటారు. కొంతమంది డౌట్ ఏంటంటే, నాకు కొన్నిసార్లు కామెంట్లు వచ్చినాయి, అన్న మీరు మనుషులు వెళ్తున్నారు కదా, కొన్ని దెయ్యాలు ఎవరో లేనప్పుడు కూడా ఆ షాడోస్ అనేవి అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ సార్లు కనబడట్లేదు, మీరు మనుషులు ఎవరు లేకుండా అక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టండి అంటున్నారు. నైట్ విజన్ కెమెరా పెడితే ఏమవుద్ది అంటే దాన్ని ఒకటే ప్లేస్లో పెట్టాలి, దాన్ని మళ్ళీ మనం కదపాలి. ఎవ్వరూ లేకుండా ఈ స్కూల్లో ఒక ఆత్మ తిరుగుతుంది, ఒక దెయ్యం పట్టిన ముసరావుడు కూడా తిరుగుతుంది. ఈ స్కూల్లో నేను చేసే ప్రయోగం ఏంటి అంటే, కార్ని అయితే రిమోట్ కంట్రోల్ కార్ని మీరు చూస్తే కనుక ఇంకో గోప్రో కెమెరా, తర్వాత లైట్ ఇది ఆన్ చేయొచ్చు, తర్వాత ఈ టార్చ్, ఇవన్నీ గమ్తో డబుల్ టేప్తో స్టిక్ అయితే చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మన తెలుగులో ఇలా రిమోట్ కంట్రోల్ కార్ తోటి చేయడం అనమాట. ఇది రిమోట్ కూడా. దీన్ని ఆన్ చేద్దాం ఒకసారి, మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. రైట్ అండ్ స్ట్రైట్ అన్నీ. ఎంతవరకు ఎవరు చెయ్యింది. అది కొంచెం లూజ్గా ఉంది, కొంచెం టేప్ వేస్తాను. టేప్ వేసిన తర్వాత మీకు ఆన్ చేసి చూపిస్తా. మీకు వచ్చి బాబాయ్ లైట్ ఆన్లోనే పెట్టి, బాబాయ్ వర్కౌట్ అవుద్దంట ఈరోజు మన బ్లాక్ బస్టర్ బొమ్మ. కొత్తగా ఉందిగా, ఇంతవరకు ఎవ్వరూ ట్రై చేయలేదు గైస్. ఫర్ ద ఫస్ట్ టైం మనమే అనమాట. చూడలే కదా మనం ఎప్పుడు, వినలే కూడా ఎవరైనా చేసినట్టు. ఎవరన్నా చేశారు అంటే కనుక నాకు లింక్ పెట్టండి నాకన్నా ముందు. నేనేమో అబద్ధం చెప్పాను కదా, అప్పుడు మనం కూడా చూద్దాం. ఎస్. దగ్గరికి వచ్చి కట్ చేయాలి, దీన్ని చూపించి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా మనం ఎలా పెట్టామనేది. ఇంకా క్లోజ్గా నేను వద్దు, ఓన్లీ కార్. చూడండి గైస్, డబల్ టేప్ పెట్టేసి మన గోప్రోకి అయితే ఇక్కడ ఒక డబల్ టేప్, అదనమాట మ్యాటర్. ఇది చాలా తక్కువ టైం వస్తుంది. వీలైనంత ఫాస్ట్గా ఈ కార్ని అయితే ప్రతి గదిలోకి పంపించి మనం వీడియోని అయితే రికార్డ్ చేద్దాం. ఏదన్నా దెయ్యాలు పోయి వాళ్ళు రికార్డ్ అవుతాయా లేదా టెస్ట్ చేద్దాం. గెట్ రెడీ గాయస్. సరే, ఆన్ చేసానా ఇది? ఎస్. చూడండి గైస్, ఒక రౌండ్ అయితే వేస్తాను ప్రస్తుతానికి ఇక్కడ. మన ప్రయోగం అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్, ఏమాత్రం లేట్ చేయకుండా. ఎందుకంటే అందులో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ ఉన్నదో అక్కడ ఆగిపోతుంది. కార్ని అయితే లోపలికి తీసుకెళ్దాం బాబాయ్, చేతితో పట్టుకొని. అమ్మ దెయ్యాలు, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు,
మేమేదో మా ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకి ఏదన్నా కనబడద్దేమో, రికార్డ్ అవుద్దేమో, దెయ్యాలు భూతాలు అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. మీరు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. గైస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇంకా జోక్స్ అపార్ట్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ డోరు క్లోజ్ చేసి వెళ్ళాం అన్నమాట. మేము లోపల సైడ్ రాళ్ళు కూడా పెట్టారు చాలా పెద్ద పెద్దగా, కానీ అవన్నీ పడగొట్టేసి డోర్ లోపలే ఉన్నాయి అనమాట మేము ఈసారి వచ్చేసరికి. సో ఎవరున్నారనేది చాలా అనుమానంగా ఉంది. ఎవరైనా పగలు వచ్చి వెళ్తున్నారా లేదా అనేది తెలియదు మనకి. ఇదా బాబాయ్ ఇంక వద్దు అట్టించాలి. కార్ లాక్ అయింది కదా బాబాయ్, సౌండ్ వచ్చిందా? వచ్చింది. సో గైస్ మన రిమోట్ కంట్రోల్ కార్తో 1Xలో ఉందా బాబాయ్? 0.5 0.5 కూడా పెట్టా. 1X పెట్టా నీట్గా ఉందా? సూపర్. లైక్ తమ్నైల్. మన రిమోట్ కంట్రోల్ కార్తో ఈరోజు హాంటెడ్ హౌస్లోకి. ఇప్పుడు మేము ఏంటంటే ఇక్కడే పెడదామా? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడే ఉందాం మనం ఇక్కడే ఉందాం. ఎవరో స్టార్ట్ చేసింది పాపే మనం గేట్ బయట స్టార్ట్ అయింది. గేట్ ఇక్కడ నుంచి ఇక్కడే ఉందాం మనం, ఒక దాంతో పాటు వెళ్ళద్దు. వీడియో స్టార్ట్ అయిందా దాంట్లో కార్లో? వీడియో ఇంకా రికార్డ్ చేయలేదు. మరి చెయ్యి. సరే ఇందులో రికార్డ్ చేస్తున్నాను. ఇది ఆఫీస్ వెళ్ళిపోతాం మనం. ఓకే. రిమోట్ కంట్రోల్ కార్ స్టక్ అయిందని చెప్పేసి దాని వెనకాలే వెళ్ళామన్నమాట మేము.
వీడియో స్కిప్ చేయకండి గైస్. ఇప్పుడు ఆ దెయ్యం పట్టిన మహిళ కనిపించబోతుంది. నాకు ఆ ఎర్ర చీర కట్టుకున్న మహిళ కనిపించగానే చాలా అంటే చాలా స్పీడ్గా కన్ఫ్యూజన్లో తిప్పడం వల్ల ఫస్ట్ ఆ రూమ్లో అయితే ఒక సర్కిల్ తిరిగేసింది. తర్వాత బయటకు వచ్చే టైంలో ఎగ్జాక్ట్గా డోర్ని గుద్దేసుకుంది గైస్. ఎందుకంటే దాన్ని మేము అంత యాక్యురేట్గా అయితే చూడలేం కదా, ఎందుకంటే దాని దగ్గర అయితే లేం కదా, దూరంగా ఉన్నాం కదా. సో అందుకని యాక్యురేట్గా అయితే మేము రికార్డ్ చేయలేకపోయాం. సో ఎక్స్ట్రీమ్లీ సారీ. సో దాన్ని అది ఎటు వెళ్ళిందా కనిపించలేదు ఇంకా, అందుకని స్పీడ్గా మొత్తం మళ్ళీ అటు ఇటు రివర్స్ అన్నీ తిరుగుతుంటే అదైతే మనకు కనిపించలేదు. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైస్. సో నేను కన్ఫ్యూజన్లో భయం వేసి దాన్ని వెంటపడి క్లియర్గా రికార్డ్ చేద్దామని స్పీడ్గా ఆ టర్నింగ్ తిప్పేసరికి ఆ రిమోట్ కంట్రోల్తో అది డోర్ని గుద్దేసుకుంది. ఈలోపు లేట్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది.
కార్ని అయితే రఫ్ ఇచ్చేసాను. ఎందుకంటే గైస్ మీకు ఇందులో ఏదన్నా రికార్డ్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ చూడాలి మరి. ఛార్జింగ్ ఎంత ఉంది కార్ది? ఛార్జింగా అయిపోయి వస్తుంది, బాగా తిరిగింది కదా. దెయ్యాలు గట్ట ఏమైనా కనబడితే బాగుండు గైస్. దీనిలో నేను ఎంతవరకు ఎలా చూశానంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ ఫోన్లో నేను కార్లో కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. ఈ కెమెరాలో ఏం రికార్డ్ అవుతుంది అంటే నేను అంత పర్ఫెక్ట్గా ఎలా డ్రైవ్ చేశాను అంటే కార్లో నాకు వీడియో కనపడుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఏమీ కనపడదు. సో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను గైస్. మీకు ఎలా కనబడతాం అనేది ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ కొట్టాను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా ఫుటేజ్ చూడండి, కెమెరాలో ఎలా కనపడుద్దో. ఇదిగోండి, మేము ఇక్కడ ఎలా ఉన్నామో యాజ్ టీజ్ కెమెరాలో గోప్రోలో అలాగే చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది, రైట్ లెఫ్ట్. రిమోట్ కార్తో చేస్తాను. సో ఇందులో ఆ దెయ్యం రికార్డ్ అయిందా లేదా బాబాయ్ చెక్ చేద్దామా మరి ఫుటేజ్ తీసుకెళ్ళి. ఒకవేళ దెయ్యం ఉంది అంటే కనుక ఈ స్కూల్లో ఇప్పుడు నేను కార్ని కార్లో పెట్టేసి భలే ఉంది, కార్ని కార్లో పెట్టేసి నేను ఒంటరిగా ఈ స్కూల్ లోపల తిరగబోతున్నాను. ఏం జరుగుద్దో చూస్తాం. ఆ కార్ లేపు మనం అంటే మనం తిరిగాలి కదా. ఏం జరుగుద్దో ఏంటో భయ్యా. అమ్మా దెయ్యము ఒంటరిగా వస్తాను నాకు, నువ్వు ఇందులో కానీ కనబడితే. పడిపోయింది. డోర్ దీవా చెక్, ఒక్క నిమిషం చెక్ చేసి. గైస్ అప్పటి నుంచి మేము ఆపరేట్ చేసేది అయితే ఇలాగే చూడండి. మా బాబాయ్ ఫోన్ పట్టుకున్నాడు కదా, అందులో అయితే మాకు క్లియర్ కనబడుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. అది 2-3 సార్లు పరిగెట్టింది అయితే ఫుటేజ్లో అయితే చెక్ చేశాను నీట్గా. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, లోపలికి ఒంటరిగా వెళ్ళడం. ఒకటి వెళ్తాను, నేను వెళ్ళిపోతాను. ఓ పని చేయి బాబాయ్, నువ్వు ఫుడ్ తేవడానికి ఫుడ్ తీసుకొచ్చి వెళ్తాను నేను. నువ్వు వచ్చేలోపు మినిమం 45 మినిట్స్ అన్న పడుతుంది కాబట్టి 45 మినిట్స్ నేను లోపల తిరుగుతాను. గైస్ ఇప్పుడు సింగిల్ ఎపిసోడ్ అయితే తీయబోతున్నాం ఇప్పుడు. సో బాబాయ్ అయితే మన బిర్యానీ ఫుటేజ్ తేడానికి అయితే వెళ్తున్నాడు. ఎందుకంటే నైట్ ఎలాగో ఆకలేస్తే తినాలి కాబట్టి నేను లోపలికి ఒంటరిగా వెళ్తాను. బాబాయ్ కార్ తీసుకొని వెళ్ళి వచ్చేలోపు. సో జాగ్రత్త బాబాయ్. నువ్వు జాగ్రత్త, ఒక్కడో చేస్తున్నావు. అది కాదు ఇంపార్టెంట్ మ్యాటర్. అమ్మ నన్ను మాత్రం ఏం చేయొద్దే. ఆ రోజు రిస్క్ ఇద్దరు చేసినా సరే మాకు తడిచిపోయింది. ఈరోజు ఏం జరిగిద్దో చూడాలి. మరి ఒక్కడనే లోపలికి వెళ్ళబోతున్నాను. సో కొంచెం రిస్క్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్లో ట్రై చేస్తేనే కదా మీకు ఎంటర్టైన్మెంట్, నాకు కూడా కిక్ రవితేజ కిక్ అలా అయిపోద్దాం మన పని. సో టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇదే బంగ్లాలో. ఇప్పుడే కొద్దిసేపట్లో బాబాయ్ అయితే బయటికి వెళ్తాడో, నేను ఒంటరిగా లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. సో ఆ ఎపిసోడ్ కమింగ్ సూన్ రాబోతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ మర్చిపోద్దు గైస్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ అంతకన్నా ముఖ్యమైన విషయం, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ లైక్ చేస్తే ఏంటంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న ఇంకొక 10 మందికైనా రీచ్ అవుద్ది. సో ఒక 10-20 వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా. సో అది కూడా హ్యాపీగా ఉంటుంది నాకు. సో లైక్ అయితే చేయండి గైస్. టాటా బాయ్ బాయ్. చీమకి యాక్సిడెంట్ జరిగిపోయింది. గైస్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఇలాంటి క్రేజీ ఐడియాస్ ఏమన్నా వస్తే గోస్ట్ హంటింగ్లో ట్రై చేయడానికి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. ప్రత్యేకంగా మీ పేరు డిస్ప్లే చేసి మరి మీరు ఇచ్చిన ఛాలెంజ్ని అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ క్రేజీగా కార్తో గోస్ట్ హంటింగ్ చేయడం అనేది ఎలా అయితే కొత్తగా ఉందో, అలాంటి ఐడియాస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు రాయండి. సో మీ పేరు వేసి క్లియర్గా మీరు ఇచ్చిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నేనైతే గోస్ట్ హంటింగ్ అయితే ట్రై చేస్తాను డిఫరెంట్గా. ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు మీకు ఏదైతే మైండ్లో థాట్ వస్తుందో కొత్త రకమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియా అయితే మొత్తం రాయండి కామెంట్స్లో మీరు అందరూ వచ్చి. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి, అస్సలు మర్చిపోవద్దు.
ఎందుకంటే మన వీడియో ఇంకో 10 మందికి అయితే సజెస్ట్ అవుద్ది. దెయ్యాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దెయ్యాల వీడియోలు ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో అయితే ఇలాంటి గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఇంకా గోస్ట్ హంటింగ్ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మీ అందరికీ సర్ప్రైజ్ వీడియో అయితే కమింగ్ సూన్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే మన ఛానల్లో అయితే ఒక క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడా ఒక హాంటెడ్ హౌస్ ముందు. సో ఏం జరిగిద్దో తెలియాలి అంటే కనుక మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ వీడియోస్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు అనమాట. గోస్ట్ హంటింగ్ హౌస్ల ముందు, గోస్ట్ హంటింగ్ హౌస్ల లోపల క్యాంపింగ్స్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి వెళ్ళండి గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా, బాయ్ బాయ్. మీరు మాత్రం ఇలాంటి హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి ఛాలెంజెస్ అయితే చేయొద్దు. చాలా అంటే చాలా రిస్కీ ఉంటుంది. అది దెయ్యాలతో అయినా మనుషులతో అయినా అక్కడ ఉండే పాములు తేళ్లతో అయినా. సో మీరు మాత్రం అస్సలు ట్రై చేయొద్దు గైస్. జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, చిల్ అయిపోండి. అండ్ టాటా, బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో గోస్ట్ హంటింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.